జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మనసు సృష్టి, మనసు ద్వారానే సృష్టి జరుగుతుంది, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్ అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు కనిపించేదంతా మనసు అంతరంగమే, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్ అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. నిన్న మీరు తెలుసుకున్నది అంతా మనసు యొక్క సృష్టి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మనం చూసేదంతా మన అంతరంగమే, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్ అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. నిన్న మీరు తెలుసుకున్నటువంటి అంతా మనసు సృష్టి అనే అంశాన్ని గురించి కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. మానవ జీవితం ఆవిర్భవించడానికి మూల కారణం మాత్రం కారణ శరీరమే. ఆ కారణ శరీరం రూపాంతరం చెంది సూక్ష్మ శరీరంగా మారుతుంది. ఆ సూక్ష్మ శరీరమే స్థూల శరీరాన్ని సృష్టించుకుంటుంది. స్థూల శరీరం ఆవిర్భవించాలంటే, తయారు కావాలంటే తప్పనిసరిగా పంచభూతాలు కావాలి. ఆ పంచభూతాలకి ఆధారం ఏమిటి? భగవంతుడే. కాబట్టి మానవ దేహం ఆవిర్భవించడానికి ప్రత్యక్షంగా జీవుడు మూల కారణమైనప్పటికీ పరోక్షంగా అది భగవంతుడి యొక్క ప్రతిరూపమే, భగవంతుడి నుండి ఆవిర్భవించిందే. కాబట్టి ప్రత్యక్షంగా ఆలోచిస్తే మనకు తల్లిదండ్రులు కనిపిస్తారు, కానీ పరోక్షంగా విశ్లేషించుకోగలిగితే మానవ దేహం, మానవ జీవితం ఆవిర్భవించడానికి మూల కారణం భగవంతుడే. కాబట్టి సృష్టి మొత్తం ఆవిర్భవించడానికి ప్రత్యక్షంగా మనకు కనిపించేది మాత్రం మనసే, కానీ పరోక్షంగా మాత్రం భగవంతుడు. ఎట్లా? మరొకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పరమాత్మ యొక్క రూపాంతరమే ప్రాణశక్తి, ప్రాణశక్తి యొక్క రూపాంతరమే సంకల్పశక్తి, సంకల్పశక్తి యొక్క రూపాంతరమే పదార్థం, పదార్థం యొక్క రూపాంతరమే ఆకారం. కాబట్టి సంకల్పశక్తి పదార్థాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే, కానీ ఆ సంకల్పానికి ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? భగవంతుడు. అయితే భగవంతుడు ముందు ప్రాణశక్తిగా, తర్వాత సంకల్పశక్తిగా రూపాంతరం చెంది భౌతిక జగత్తును ఏర్పరచుకుంటాడు అనే విషయాన్ని గురించి ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారికి విశ్వరహస్యం తెలిసిపోతుంది. అలా కాకుండా మానవుడు తనకు తానుగానే భౌతిక జగత్తును సృష్టించుకుంటున్నాడు, లేదు అదంతా కూడా సాధారణంగా జరిగిపోతుంది అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భగవంతుని యొక్క ఉనికిని గుర్తించలేరు. వెస్టి మేధస్సు ద్వారా ఒక ఆకారం ఏర్పడుతుంది. అటువంటి అనూహ్యమైనటువంటి వెస్టి మేధస్సుల కలయికతో ఏర్పడినటువంటి సమిష్టి మేధస్సు ద్వారా విశ్వం మొత్తం ఆవిర్భవిస్తుంది. అయితే ఈ వెస్టి మేధస్సుకి సమిష్టి మేధస్సుకి ఆధారం ఏంటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏంటంటే భగవంతుడు. అందుకే భగవంతుణ్ణి సృష్టికర్తగా భావిస్తూ సృష్టికి మూలమని తెలియజేస్తూ భగవంతుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు.
సృష్టికర్త ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు, భగవంతుడు ఈజ్ ఈక్వల్ టు సృష్టికర్త. మానవ దేహం ఆవిర్భవించడానికి తండ్రి ఏ విధంగా సృష్టికర్త అవుతాడో, విశ్వం మొత్తం ఆవిర్భవించడానికి సృష్టికర్త ఎవరంటే భగవంతుడే కదా. కాబట్టి కర్త అనే మాట ఎందుకు వాడుతున్నామంటే ఇట్ ఈజ్ సుప్రీం. ప్రకృతి పురుషుడు అన్నాం. పురుషుడి నుంచి వచ్చింది ప్రకృతి. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నాం. క్షేత్రజ్ఞుడి నుంచి వచ్చిందే క్షేత్రం. కానీ క్షేత్రజ్ఞుడు కనిపించడు, పురుషుడు కనిపించడు. మరి కనిపించేది ఏమిటి? ప్రకృతి కనిపిస్తుంది, క్షేత్రం కనిపిస్తుంది. అలాగే మనసు కనిపించదు. ఆ మనసు వెనుకున్నటువంటి సంకల్పం కనిపించదు. ఆ సంకల్పానికి వెనుకన ఉన్నటువంటి ప్రాణశక్తి కనిపించదు. ఆ ప్రాణశక్తికి వెనుకనున్నటువంటి పరమాత్మ కనిపించదు. ఆ పరమాత్మే భగవంతుడు. ఆ పరమాత్మే సృష్టికర్త. ఎవరికైతే స్థూల దృష్టి ఉంటుందో వాళ్ళు సృష్టిలో ఇరుక్కుంటారు, సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేరు. ఎవరైతే సృష్టి రహస్యాన్ని ఛేదించగలుగుతారో, విశ్వ రహస్యాన్ని గురించి అవగాహన గావించుకోగలుగుతారో వారు భగవంతుణ్ణే సృష్టికర్తగా భావిస్తారు. కాబట్టి భగవంతుడు సృష్టి మొత్తానికి మూలం మరియు ఆధారం. మనం ఆలోచన స్థాయిలో ఉన్నప్పుడు, సంకల్ప స్థాయిలో ఉన్నప్పుడు మనకు కేవలం భౌతిక జగత్తే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆలోచనల పరిధిని దాటినప్పుడు, సంకల్పాల పరిధిని దాటినప్పుడు దాని వెనుకన ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి అవగాహన గావించుకోగలిగితే ఈ సృష్టికి మూలం మరియు ఆధారం భగవంతుడే అనే విషయం ప్రయోగపూర్వకంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. ఈరోజు మనం చూసేదంతా మన అంతరంగమే. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్. దీని గురించి తెలుసుకోబోతున్నాం. ముందు మనసు అంటే ఏమిటి? మనసు అంటే సూక్ష్మ శరీరం, మేధస్సు, జీవుడు, అంతఃకరణాలు. ఈ మనసు అనేది కంటికి కనిపించదు. భౌతిక నేత్రాలతో మనసును చూసే అవకాశమే లేదు. కానీ మనసు లేకుండా భౌతిక జగత్తు లేదు. భౌతిక జగత్తుకు మూలం మరియు ఆకారం ఏంటంటే మనసే. మనసు సూక్ష్మంగా ఉంటుంది, భౌతిక జగత్తు స్థూలంగా ఉంటుంది. మనసు యొక్క ప్రతిరూపమే భౌతిక జగత్తు. మనసు యొక్క స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి భౌతిక జగత్తు ఆవిర్భవిస్తుంది. భౌతిక జగత్తును చూస్తూ మనసును అంచనా వేయవచ్చు. భౌతిక జగత్తు ఏ రూపంలోనైతే ఉంటుందో, ఏ ఆకారంలోనైతే ఉంటుందో, ఏ విధంగానైతే ఉంటుందో దాని వెనుక మనసు కూడా అదే విధంగా ఉంటుంది. అయితే భౌతిక జగత్తు ముందా, మనసు ముందా? మనసు ముందు, ఆ తర్వాతనే భౌతిక జగత్తు. ఈ మనసుకు మూలం మరియు ఆధారం ఏమిటి? చాలామంది మాయా అంటారు, ఇల్యూజన్ అంటారు, మిత్ అంటారు. కాబట్టి మాయకు ప్రతిరూపం మనసు అయితే, మనసుకు ప్రతిరూపమే ఈ భౌతిక శరీరం మరియు స్థూల జగత్తు. అయితే ఈ మానవ దేహాన్ని గనక మీరు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఈ మానవ దేహంలో కొన్ని అంతస్తులు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరం, అదే శారీరక మట్టం. 2 ఇంద్రియాలు, అదే ఇంద్రియ మట్టం. 3 మనసు, అదే మానసిక మట్టం.
4 బుద్ధి, అదే బుద్ధి మట్టం. 5 హృదయం, అదే హృదయ మట్టం. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, హృదయం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 మట్టాలలో మధ్యలో ఉన్నది ఏమిటంటే మానసిక మట్టం. ఈ మానసిక మట్టం అనేది క్రిందన్నటువంటి 2 మట్టాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, పైన ఉన్నటువంటి 2 మట్టాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే మనసు క్రింద మట్టాలకు పై మట్టాలకు అనుసంధానమై ఉంటుంది. క్రింద మట్టాలతో సంబంధాన్ని కలిగి ఉందనుకోండి, స్థూలత్వం పెరుగుతూ ఉంటుంది. పై మట్టాలతో సంబంధాన్ని కలిగి ఉందనుకోండి, సూక్ష్మత్వం పెరుగుతూ ఉంటుంది. స్థూలత్వానికి వ్యాపకత్వం తక్కువ, శక్తి కూడా తక్కువే. సూక్ష్మత్వానికి వ్యాపకత్వం ఎక్కువ, శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మనిషి స్థూలత్వంలో ఉంటే శరీరానికి, ఇంద్రియాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అదే సూక్ష్మత్వానికి వెళ్ళే కొలది బుద్ధి స్థాయిలో, హృదయం స్థాయిలో మనసు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు క్రింది స్థాయికి వెళితే బంధాలు పెరుగుతాయి, పై స్థాయికి వెళితే స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది. అందుకే చెప్తుంటారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అన్నారు. అంటే బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం అన్నారు. మనసు ఒకవైపు శరీరంతో, ఇంద్రియాలతో అనుసంధానమై ఉంటుంది, మరొక వైపు బుద్ధితోటి, హృదయంతో అనుసంధానమై ఉంటుంది. క్రింది వైపుకు మళ్ళితే బంధాలు ఏర్పడతాయి, పై వైపుకు మళ్ళితే స్వేచ్ఛ లభిస్తుంది. అందువలన బంధాలకైనా స్వేచ్ఛకైనా మూల కారణం ఏంటి? మనసే. అయితే ఈ మనసు సూక్ష్మంగా ఉంటుంది, స్థూల దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎటువంటి దేహం ద్వారానైతే తన కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, పథకాలు, ప్రణాళికలు వగైరా వగైరా నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని సూక్ష్మ శరీరం తయారు చేసుకుంటుంది. మనకు కనిపించేటటువంటి స్థూల దేహం వెనుక సూక్ష్మదేహం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబమే స్థూల శరీరం. స్థూల శరీరాన్ని చూస్తూ సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయవచ్చు. స్థూల శరీరాన్ని మనం జాగ్రత్తగా గమనించేటట్లయితే దాని వెనుకున్నటువంటి సూక్ష్మత్వం బహిర్గతం అవుతుంది. సూక్ష్మ శరీరం యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి, అంతరంగాన్ని బట్టి స్థూల శరీరం తయారవుతుంది. మరొక మాటలో చెప్పాలంటే స్థూలమే సూక్ష్మం, సూక్ష్మమే స్థూలం. అవి రెండు కూడా పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. సూక్ష్మ శరీరములో మార్పులు సంభవించేటట్లయితే స్థూల శరీరంలో కూడా మార్పులు సంభవిస్తాయి కదా. సూక్ష్మ శరీరంలో మార్పులు సంభవించేటట్లయితే స్థూల శరీరంలో కూడా మార్పులు సంభవిస్తాయి కదా. సూక్ష్మ శరీరంలో మార్పులు సంభవించినప్పటికీ స్థూల శరీరంలో మార్పులు సంభవించకపోతే సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి మధ్య ఉన్నటువంటి అనుసంధానం దెబ్బతింటుంది. సూక్ష్మ శరీరం గాయపడింది, తప్పనిసరిగా స్థూల శరీరం బలహీనపడుతుంది. సూక్ష్మ శరీరం శుద్ధి చేయబడింది,
తప్పనిసరిగా స్థూల శరీరం కూడా శుద్ధి చేయబడుతుంది. అయితే విషయం ఏంటంటే, సూక్ష్మ శరీరంలో మార్పులు సంభవించినప్పటికీ స్థూల శరీరంలో మార్పులు సంభవించకపోతే సూక్ష్మ శరీరం అతి బలంగా ఉంటుంది, స్థూల శరీరం మాత్రం మొదట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. మరో కీలకమైన విషయం చెప్తాను. కారణ శరీరం విచ్ఛిన్నమై ముందు సూక్ష్మ శరీరంగా మారుతుంది. సూక్ష్మ శరీరంలో అప్పుడు ఎన్ని కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వగైరా వగైరా ఉన్నాయో అటువంటి మోతాదుకు అనుగుణంగా స్థూల శరీరం తయారు చేయబడుతుంది. ఈ స్థూల శరీరం తయారు కావటానికి పంచభూతాత్మకమైనటువంటి పదార్థం సేకరించబడుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటువంటి పదార్థం తల్లి ద్వారా అందించబడుతుంది. తల్లి గర్భం నుండి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా శ్వాసించటం ప్రారంభించి ఆహార పదార్థాన్ని స్వీకరించుకుంటూ శరీరం పెరుగుతూ ఉంటుంది. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు పంచభూతాత్మకమైనటువంటి పదార్థం తల్లి ద్వారా అందించబడుతుంది. బయటకు వచ్చి స్వతంత్ర జీవనాన్ని ప్రారంభించిన తర్వాత పదార్థం కానీ ప్రాణవాయువు కానీ ప్రపంచం నుండి అందుతూ ఉంటాయి. అయితే ఒక విషయం చెప్పండి, ప్రారంభంలో ఎటువంటి కోరికలు, సంకల్పాలు ఉన్నాయో అటువంటి కోరికలు, సంకల్పాలకు అనుగుణంగానే శరీరం తయారవుతుంది. కాలగమనంలో ఈ కోరికలు, సంకల్పాలు మారేటట్లయితే తప్పనిసరిగా శరీరం కూడా మారుతుంది. కోరికలు, సంకల్పాలు మారుతూ ఉన్నప్పటికీ శరీరంలో మార్పు రాకపోతే ఆ శరీరం బలహీనపడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ప్రారంభంలో సూక్ష్మ శరీరంలో చెడు సంస్కారాలు ఉన్నాయి. మనిషి ఆ చెడు సంస్కారాలకు అనుగుణంగానే అతని దేహం కనిపిస్తుంది. చెడు సంస్కారాలకు అనుగుణంగానే అతని దేహం తయారవుతుంది. కానీ కాలగమనంలో జ్ఞానపరంగా పరిణతి చెంది చెడు సంస్కారాలను ఉత్తమ సంస్కారాలుగా మార్చుకోగలిగితే స్థూల శరీరంలో కూడా తప్పనిసరిగా మార్పులు వస్తాయి కదా. ప్రారంభంలో సూక్ష్మ శరీరంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నప్పటికీ కాలగమనంలో మనిషి ప్రాపంచిక విషయవాంఛలలో పూర్తిగా నిమగ్నమై ప్రపంచం అనేటటువంటి మొత్తును పెంచుకొని సంస్కారాల మోతాదును బాగా పెంచుకునేటట్లయితే అదనంగా కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు చేరినందువల్ల అదంతా చెడు సంస్కారాల మోతాదులో ఉన్నందువల్ల అవి నెరవేరటానికి శరీరం సమర్థవంతంగా లేదు కదా, శక్తివంతంగా లేదు కదా. కాబట్టి శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుంది. ఇక్కడ మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, సూక్ష్మ శరీరంలో మార్పులు వస్తూ ఉంటే తప్పనిసరిగా స్థూల శరీరంలో కూడా మార్పులు వస్తాయి. ముందు స్థూల శరీరంలో మార్పులు వచ్చాయనుకోండి, సూక్ష్మ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. సూక్ష్మ శరీరంలో మార్పులు వచ్చాయనుకోండి, ఆ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, స్థూల శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఒక కీలకమైన అంశం ఏంటంటే,
సూక్ష్మ శరీరంలో ప్రారంభంలో ఉన్నటువంటి కర్మలు బలంగా ఉంటాయి. సూక్ష్మ శరీరంలో ప్రారంభంలో ఉన్నటువంటి కర్మలు బలంగా ఉంటాయి, సంస్కారాలు బలంగా ఉంటాయి. కాలగమనంలో వాటిని మార్చుకోవటం చాలా కష్టం. సూక్ష్మ శరీరంలో చెడు సంస్కారాలు బాగా ఉన్నాయి అనుకోండి, ఆ చెడును తొలగించుకోవటం, ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోవటం బహు కష్టతరం అవుతుంది. ప్రారంభంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నప్పటికీ మనిషి కాలగమనంలో దైనందిన జీవితంలో అదనంగా కోరికలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలను బాగా పెంచుకునేటట్లయితే ప్రారంభంలో సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఉత్తమ సంస్కారాలు కూడా బలహీనపడతాయి. కాబట్టి కీలకమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని బలహీనపరచడం చాలా సులభం, బలోపేతం గావించడం చాలా కష్టం. జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటంటే, జ్ఞాని సంస్కారాల మోతాదును కరిగించుకుంటూ ఉంటాడు, అజ్ఞాని సంస్కారాల మోతాదును పెంచుకుంటూ ఉంటాడు. సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంది, అదే సమయంలో శరీరం యొక్క శారీరక స్థితి బలహీనపడుతూ ఉంది. శరీరం రుగ్మతలకు లోనైంది. మరి సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంది, శరీరం బలహీనపడింది. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ జీవుడికి ఆ స్థూల శరీరం తన కోరికలు, సంకల్పాలు నెరవేర్చుకోవటానికి సరిపోదు, ఉపయోగపడదు. విషయం ఏంటంటే, మనిషి బలహీనపడటం చాలా సులభం, బలోపేతం కావటం చాలా కష్టం. చెడు తొందరగా ప్రవేశిస్తుంది, అది లోతుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. దానిని తొలగించుకోవటం, కరిగించుకోవటం చాలా కష్టం. మంచి అనేది ఉపరితలంలో ఉంటుంది, అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది, తేలికగా ఉంటుంది. ఎన్ని మంచి సంస్కారాలు ఉన్నప్పటికీ ఒక చెడ్డ సంస్కార ప్రభావంతో ఆ మంచి సంస్కారాల యొక్క మోతాదు మొత్తం కూడా కలుషితమవుతుంది. కాబట్టి మానవ జీవితం ఎంత సున్నితంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఇది చూద్దాం. మనిషి ఉత్తమ సంస్కారాలతో జన్మించేటట్లయితే భౌతిక ప్రపంచం వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడడు. ఒకవేళ ఉత్తమ సంస్కారాలతో జన్మించినప్పటికీ భౌతిక జ్ఞానం పట్ల ఆకర్షణను పెంచుకునేటట్లయితే, శారీరక ఇంద్రియ మట్టాలను గురించి అతిగా అనవసరంగా ఆలోచించుకుంటూ ఉండేటట్లయితే, సుఖవంతమైన, సులభతరమైన, వినోదభరితమైన, శృంగారభరితమైన భోగ లాలస జీవితానికి కనుక ఆకర్షింపబడేటట్లయితే అతనికి చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది. అయితే ఉత్తమ సంస్కారాలతో జీవితం కొనసాగుతున్నప్పటికీ పరిసరాల ప్రభావం వలన భౌతిక ప్రపంచం వైపుకు ఆకర్షింపబడేటట్లయితే అతని అంతరంగంలోకి చెడు సంస్కారాలు బాగా ప్రవేశించి ఉత్తమ సంస్కారాల మోతాదును సమూలంగా ధ్వంసం చేస్తాయి. మనం భౌతిక ప్రపంచంలో చూసేదంతా కూడా భౌతిక ప్రపంచంలోనిది కానే కాదు. అది మన అంతరంగమే, సూక్ష్మ శరీరమే, జీవుడి యొక్క తత్వమే. అంతఃకరణాల వల్లనే భౌతిక ప్రపంచం మనకు కనిపిస్తుంది. అందుకే ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్ అన్నారు. మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే లోపల నుంచి ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఆ ప్రేరణలనే
ఆగామి కర్మలు అంటారు. ఆగామి కర్మలు ఏం చేస్తాయి? పరిణతి చెంది ఉన్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాలను చైతన్యవంతం చేస్తాయి. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలను కరిగించుకోవటం కోసం సంకల్పాలను, కోరికలను, ఆశయాలను, గమ్యాలను, లక్ష్యాలను నెరవేర్చుకోవటం కోసం పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనసు భౌతిక ప్రపంచంలో అన్వేషణ గావిస్తుంది. అంతరంగంలో ఏదుంటే దృష్టి ద్వారా భౌతిక ప్రపంచంలో అదే కనిపిస్తుంది. కాబట్టి మనం కళ్ళతో చూసేది మొత్తం కూడా భౌతిక ప్రపంచంలోనిది కాదు, అది మన అంతరంగమే. అంతరంగ సంస్కారాలను బట్టి, సంస్కారాల స్వభావాన్ని బట్టే భౌతిక ప్రపంచం కనపడుతుంది. భౌతిక ప్రపంచంలో చెడు కనపడుతుంది అనుకోండి, అది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి చెడు కాదు, అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలకు ప్రతిరూపం. భౌతిక ప్రపంచంలో మంచి కనిపిస్తుంది అనుకోండి, అది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మంచి కాదు, మన అంతరంగ సంస్కారాల్లో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి స్వభావం. ఒకవేళ భౌతిక ప్రపంచంలో ఏదైనా ఉన్నప్పటికీ మన అంతరంగం దానిని గుర్తించడం లేదంటే అందుకు మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు పరిణతి చెందకపోవచ్చు, లేదా అంతరంగంలో అటువంటి సంస్కారాలు అసలు లేకపోవచ్చు. కాబట్టి మానవ జీవిత రహస్యం ఎక్కడుంది? మనం ప్రపంచం వైపుకు ఆకర్షింపబడుతున్నామంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమే. మనం బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని సరిచేసుకోవాలి. అంతరంగం కలుషితంగా ఉంటే బాహ్య ప్రపంచం ఉత్తమంగా కనిపించదు, మంచిగా కనిపించదు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలంటే బాహ్య ప్రపంచంలో చెడు కనిపించదు. అయితే పుట్టుకతోటే ఉత్తమ సంస్కారాలతో మనిషి జీవితాన్ని ప్రారంభించినప్పటికీ సామాజిక పరిస్థితుల వలన, పొందేటటువంటి జ్ఞానం వలన, చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల వలన, తల్లిదండ్రుల వలన, సామాజిక పరిస్థితుల వలన, అధునాతన నాగరికత వలన, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వలన, అందేటటువంటి వార్తల వల్ల, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనల వలన, సన్నివేశాల వలన, కార్యక్రమాల వలన మన అంతరంగంలోకి తప్పనిసరిగా చెడు ప్రవేశిస్తుంది. ఆ చెడు ప్రవేశించడానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అది కూడా మన అంతరంగమే. ఎలా? ఒక వ్యక్తి ఉత్తమ సంస్కారాలతో జన్మించాడు, అతను పొందేటటువంటి జ్ఞానం, నేర్చుకునేటటువంటి చదువు కానీ, విజ్ఞానం కానీ ఉత్తమ సంస్కారాలను పెంపొందించే విధంగా ఉందనుకోండి, అంతరంగంలో ఉన్నటువంటి ఉత్తమ సంస్కారాలకు అదనంగా బలం చేకూరుతుంది కదా. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి ఉత్తమ సంస్కారాల్ని బలోపేతం చేసేటటువంటి వేద విజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందగలిగితే అంతరంగ ఉత్తమ సంస్కారాలు ఇంకా బలోపేతం అవుతాయి. కాబట్టి బాహ్య ప్రపంచంలో ఎంత చెడున్నప్పటికీ ఆ చెడు వైపుకు మనిషి ఆకర్షింపబడే ప్రసక్తే లేదు. రెండో కోణానికి వద్దాం. పుట్టుక ఉత్తమ సంస్కారాలతో ప్రారంభమైనప్పటికీ చదువుకునేటటువంటి చదువంతా కూడా భౌతికపరమైన జ్ఞానం అయ్యేటట్లయితే, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అయ్యేటట్లయితే
ఉదర పోషణార్థమే మనిషి చదువుకునేటట్లయితే, భౌతికవాదపు మత్తును పెంచేటటువంటి విద్య నేర్చుకునేటట్లయితే అతని పరిస్థితి ఏమిటి? ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభమైంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ జీవిత కాలంలో అతని నడవడిలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచన విధానంలో కానీ, జీవితంలో కానీ, జీవన శైలిలో కానీ, ఆహార విహారాల్లో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, దైనందిన కార్యక్రమాలలో కానీ తన యొక్క సంస్కారాల యొక్క స్వభావాన్ని మార్చుకునే విధంగా గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు, ప్రణాళికలు విపరీతంగా పెరుగుతున్నాయి అనుకోండి. తాను నేర్చుకున్నటువంటి చదువు సంస్కారాల రూపంలో అంతరంగంలో ఉండి అవి ముందు విత్తనాలుగా మారి తర్వాత మొక్కలై, తర్వాత వృక్షాలై, తర్వాత పుష్పాలనిచ్చి, తర్వాత ఫలాలనిస్తాయి. ఇది ప్రపంచ పతనానికి మూల కారణం. పిన్న వయసులో, లేత వయసులో స్వచ్ఛంగా ఉన్నటువంటి పసి హృదయ మట్టం మీద ఎటువంటి బీజాలు పడతాయో అటువంటి బీజాలే భవిష్యత్తులో ఫలాలవుతాయి. ఉత్తమ సంస్కారాలతో ఉన్నటువంటి బీజాలు పడ్డాయి అనుకోండి, అవి తర్వాత కాలంలో మంచి ఫలాలను ఇస్తాయి. చెడు సంస్కారాలతో ఉన్నటువంటి బీజాలు పడ్డాయి అనుకోండి, అవి తర్వాత కాలంలో విషపు ఫలాలు అవుతాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితులను మీరు జాగ్రత్తగా గమనించండి. చెడు సంస్కారాల మోతాదు బలీయం అవుతుంది, ఉత్తమ సంస్కారాల మోతాదు గణనీయంగా తగ్గిపోతుంది. ధర్మం అడుగంటిపోతుంది, ధనం ఆధిక్యతను సంతరించుకుంది, అధర్మం పెరిగిపోతుంది, వనరులు తరిగిపోతున్నాయి, పోటీ పెరుగుతూ ఉంది. దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? ప్రకృతిని పతనం చేసేటటువంటి విధానాలను మనిషి అనుసరించడమే. భౌతికపరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఆనందం లభిస్తుంది అనే భావనతోటి మేధావులంతా కలిసి సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తూ పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచుతూ ఆకర్షణీయమైనటువంటి వస్తువులను తయారు చేస్తూ మనుషుల్ని శారీరక ఇంద్రియ మట్టాల వైపుకు దిగజారుస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, భౌతిక ప్రపంచంలో లోపం ఉందా? మన అంతరంగంలో లోపం ఉందా? దేన్ని సరిచేద్దాం? బాహ్య ప్రపంచాన్ని, అందల వ్యక్తిని సరిచేయటం ద్వారా నేను ఆనందంగా, మనశ్శాంతిగా, సంతృప్తిగా జీవించగలుగుతాను అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాయలో ఉన్నారు. మనసు బలోపేతమవుతుంది, మనసు దిగజారుతుంది, మనసు శారీరక ఇంద్రియ మట్టాల వైపుకు మళ్ళుతుంది. ఎవరికైతే విచక్షణ ఉంటుందో, వివేకం ఉంటుందో, హృదయ మట్టం వికసిస్తుందో, మానవత్వం వెల్లివిరుస్తుందో వాళ్ళు భౌతిక ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల పట్ల ఎటువంటి ప్రతిచర్యను చూపరు. ఆధ్యాత్మిక జీవన విధానం మొత్తం కూడా ఇదే సూత్రం మీద కొనసాగుతుంది. స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ విజ్ఞాన శాస్త్రం. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీలోనికి నువ్వు పయనించడమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే, నీ బలహీనతలను తొలగించుకోవటమే, నీ జీవితానికి ఏది అవసరమో, ఏది ప్రమాదకరమో తెలుసుకొని
అవసరమైన దాన్ని ఆచరిస్తూ ప్రమాదకరమైన దాన్ని వదిలివేయటమే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఈ ఒక్క ప్రిన్సిపల్ తోటి మనిషి జీవితం సమూలంగా మారిపోతుంది. కానీ మనుషులు బాహ్యముఖాన్ని పెంచుకోవటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కాదు, అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల మోతాదు గణనీయంగా పెరగటమే. ఆ సంస్కారాల మోతాదు గణనీయంగా పెరిగినప్పుడు మనసు బలోపేతం అవుతుంది. మాయ మనిషిని సమూలంగా ఆక్రమించుకుంటుంది. మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లించకుండా చెడు మార్గం వైపుకు మళ్లిస్తుంది. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి బాహ్యముఖాన్ని బలోపేతం చేసుకున్నాడు, అంతర్ముఖాన్ని పూర్తిగా విస్మరించాడు. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ అది కూడా మనిషి యొక్క బాహ్యముఖ ప్రయాణాన్ని నిలపలేకపోయింది, అడ్డుకట్టు వేయలేకపోయింది. కారణం ఏంటి? మనిషి బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం ద్వారా, భౌతిక సంపదను పెంచుకోవటం ద్వారా, భౌతికపరమైనటువంటి అభివృద్ధి ద్వారా, వస్తు ఉత్పత్తిని పెంచుకోవటం ద్వారా ఆనందాన్ని పొందొచ్చు అనేటటువంటి భావనతోటి ఆనందాన్ని పోగొట్టుకుంటూ సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగిస్తూ దాన్నే ఆనందంగా భ్రమించాడు. ఒక రకంగా మాయలో పడ్డాడు. ఇది ఉత్తమ సంస్కారాలతో కూడి బుద్ధి మట్టం వికసించి హృదయ మట్టానికి చేరిన వాళ్ళకు మాత్రమే అవగాహన అవుతుంది, వేరే వాళ్ళకి అవగాహన కాదు. మాయ మనిషిని భౌతిక ప్రపంచం వైపుకు మళ్ళిస్తుందంటే అందుకు మూల కారణం మాయ యొక్క ప్రభావాన్ని, ప్రమాదాన్ని మానవుడు గ్రహించలేకపోవటమే. ఏదైతే తనకు అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఏదైతే తనకు ప్రమాదకరమో దానికోసం వెంపర్లాడుతున్నాడు. ఇది పురోగమన పరిణామం కానే కాదు, తిరోగమన పరిణామం. పురోగమన పరిణామం అంటే మనసు పైమట్టాల వైపుకు మళ్ళాలి. తిరోగమన పరిణామం అంటే మనసు కింది మట్టాల వైపుకు మళ్ళుతుంది. అక్కడ మనిషి యొక్క ఆలోచన విధానం మారింది, జీవన విధానం మారింది, ఆహార విహారాలు మారాయి, అలవాట్లు మారాయి, ప్రణాళికలు పథకాలు పూర్తిగా మారిపోయాయి. అందువల్ల మనిషి ఏమయ్యాడు? మాయచే బంధించబడ్డాడు, మనసుకు లోబడి జీవిస్తున్నాడు. మనసు శరీరం వైపుకు, ఇంద్రియాల వైపుకు విపరీతంగా మళ్ళుతుంది. ఎప్పుడైతే శరీరం ఇంద్రియాల వైపుకు, శరీరం వైపుకు మళ్ళిందో మనిషిలో సమత్వం, సమతుల్యం పూర్తిగా లోపించింది. తమోగుణం, రజోగుణం బాగా పెరుగుతున్నాయి, సత్వగుణం బలహీనపడుతుంది. సత్వగుణం ఉంటే సమత్వం ఉంటుంది, సమతుల్యత ఉంటుంది. సత్వగుణం లేకపోతే సమత్వం లేదు, సమతుల్యం లేదు. కాబట్టి ఇప్పుడే చెప్పండి, ఎవరికైతే అంతరంగ సంస్కారాలు కలుషితంగా ఉంటాయో వాళ్ళు భౌతిక ప్రపంచంలో కలుషితం వైపుకి ఆకర్షింపబడతారు. ఎవరిలోనైతే ఉత్తమ సంస్కారాలు ఉంటాయో వాళ్ళు భౌతిక ప్రపంచంలో మంచి వైపుకి ఆకర్షింపబడతారు. అయితే కీలకమైన విషయం ఏంటంటే భౌతిక ప్రపంచంలో మంచి ఉన్నప్పటికీ, అది మంచి అని తెలిసినప్పటికీ మానవుడు దాని వైపుకు మళ్ళలేకపోవటానికి మూల కారణం జీవన పోరాటం, వనరులు తగ్గిపోవటం, అవసరాలు తీరకపోవటం.
భౌతికపరమైనటువంటి సంపద మనిషిని అన్ని విధాలా ఆకర్షిస్తుంది. ఆ భౌతికపరమైన సంపదను సేకరించుకునేటటువంటి విధానంలో ప్రకృతి పతనమవుతుంది. ప్రకృతి పతనమవుతుందంటే ధర్మం అడుగంటిపోతుంది, దానవత్వం పెరుగుతుంది. ఈ విధానం ఒక్క మానవ జాతిలో మాత్రమే ఉంది, వేరే జాతులలో లేదు. ఎందువలన? వాటిల్లో మనసు చాలా పరిమితంగా ఉండటం. వృక్షాలలో జీవ చైతన్యం ఉంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది. జంతువులలో కూడా శాకాహార జంతువులు ఎంతో కొంత మేరకు సాధు స్వభావంలో ఉంటాయి. కానీ మాంసాహార జంతువులు మాత్రం క్రూరత్వంలో ఉంటాయి, చెడు ప్రవృత్తితో ఉంటాయి. అవి శాకాహార జంతువులను వెంబడించి వేటాడి హింసించి పాశవికంగా చంపి తింటూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియ మట్టం ఎవరికైతే అధికంగా ఉంటుందో వాళ్ళకి కోరికలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు తీరుతూ ఉన్నాయనుకోండి, తాత్కాలికంగా సంతృప్తి కలుగుతుంది. కోరికలు తీరకపోతే అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. ఆ అసంతృప్తే కామంగా, క్రోధంగా, లోభంగా, మోహంగా, మదంగా, మాత్సర్యంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి దీని మొత్తానికి మూల కారణం ఏంటి? మానవుడు ప్రకృతికి దూరం కావటం, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, రక్షణ కోసం, భద్రత కోసం గృహ వసతిని ఏర్పాటు చేసుకోవటం, కుటుంబ పోషణ, వాళ్ళ అవసరాలు తీరటం, బరువులు, బాధ్యతలు వగైరా వగైరా. వీటన్నింటినీ నెరవేర్చుకోవటం కోసం తన తెలివిని, మేధా సంపత్తిని ఉపయోగించి మనిషి ఏం చేశాడంటే చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. చట్టం, న్యాయం ఎప్పుడైతే బలోపేతమయ్యాయో సత్యం, ధర్మాలు రెండు కూడా కనుమరుగయ్యాయి. కాబట్టి చట్టం, న్యాయం పరిధిలో జీవించేటటువంటి వ్యక్తులు సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి అవగాహన చేసుకోలేరు. మరొక విషయం, ఒక చెడు సంస్కారం లోపలకు ప్రవేశించడం చాలా సులభం, కానీ అది బరువుగా, భారంగా, లోతుగా ఉంటుంది. కాబట్టి దాన్ని తొలగించడం చాలా కష్టం. చెడు సంస్కారమే మనిషి యొక్క శారీరక మూల నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుంది, భగ్నపరుస్తుంది. ఆ ప్రభావంతో శరీరంలో తప్పనిసరిగా మార్పులు వస్తాయి. ఒక లోతైనటువంటి మానసిక గాయం ఏర్పడింది అనుకోండి, అది దశాబ్దాల తరబడి కొనసాగుతుంది. ఆ గాయం వల్ల మనిషి యొక్క భౌతిక శరీరంలో తప్పనిసరిగా తిరోగమనం జరుగుతుంది, రుగ్మతలు సంభవిస్తాయి. కాబట్టి మనిషి ఏమవుతున్నాడు? తిరోగమనం వైపుకు మళ్ళుతున్నాడు. అందుకు మూల కారణం ఏంటి? అంతరంగమే. అంతరంగం కలుషితం కావటానికి మూల కారణం ఏంటి? మనిషి బాహ్యముఖం కావటమే. బాహ్యముఖంలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి? ప్రపంచాన్ని మార్చాలనే భావన కలుగుతుంది. అదే అంతర్ముఖం అయితే తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలనేటటువంటి భావన కలుగుతుంది. అంతరంగం శుద్ధి అయిందనుకోండి, అంతరంగం స్వచ్ఛంగా ఉందనుకోండి, బాహ్య ప్రపంచంలో ఎంత కలుషితం ఉన్నప్పటికీ ఆ కలుషితం వ్యక్తిని ప్రభావితం చెయ్యదు. మన లోపల బలహీనతలు ఉంటేనే బయట నుంచి వ్యక్తులు కానీ, శక్తులు కానీ మనల్ని ఆక్రమించుకుంటారు. మనకు మనోబలం ఉంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ, శక్తులు కానీ ఏమీ చేయలేవు. అటువంటి మనోబలం పెరగాలంటే మాయను అధిగమించాలి, మనస్సును పైకి మళ్లించాలి. పైకంటే ఎటు మళ్లించాలి?
బుద్ధి వైపుకి హృదయం వైపుకి మళ్లించాలి. ఇప్పుడు మనుషులంతా ఏం చేస్తున్నారు? శరీరాన్ని గురించి, ఇంద్రియాల గురించి ఆలోచిస్తున్నారు. శరీరాన్ని సుఖపెట్టాలని, ఇంద్రియాల వినోదం కోసం, విలాసం కోసం, శృంగారం కోసం, భోగలాలస జీవితం కోసం ఆరాటపడుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా విశ్లేషించుకునేటట్లయితే మనకి కీలకమైనటువంటి రహస్యాలు తెలుస్తాయి. ఆ కీలక రహస్యాల గురించి అవగాహన చేసుకుంటే మాయను ఛేదించే విధానం తెలిసిపోతుంది, మనసును అధిగమించేటటువంటి విధానం తెలిసిపోతుంది. మనసుకు లోబడి జీవించడం అంటే శారీరక ఇంద్రియ మట్టాల్లో ఉండటమే. మనసును అధిగమించడం అంటే బుద్ధి మట్టం, హృదయ మట్టానికి ఎదగటమే. కాబట్టి మనుషులంతా ఇప్పుడు ఏమయ్యారు? దిగజారుతున్నారు. మరొక విషయం, దిగజారటం చాలా సులభం, ఎదగటం చాలా కష్టం. కొండెక్కడం చాలా కష్టం, జారిపడటం చాలా సులభం. జారిపడ్డ తర్వాత మరలా తిరిగి కొండెక్కటం అనేది బహు కష్టతరం. కాబట్టి ఈ విధంగా జీవన శైలిలో వచ్చినటువంటి లోపం వలన, తిరోగమన పరిణామం వలన మానవుడు అన్ని విధాలా బలహీనపడుతున్నాడు. అంతరంగంలో బలహీనతలు ఉన్నప్పుడు మనిషి బాహ్య ప్రపంచం వైపుకి ఆకర్షింపబడతాడు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉండేటట్లయితే మనిషి బాహ్య ప్రపంచం వైపుకి ఆకర్షింపబడడు. బాహ్య ప్రపంచం నుండి ఏదైనా బలహీనత లోపలికి ప్రవేశించిన దాన్ని తప్పనిసరిగా అధిగమించగలుగుతాడు, తొలగించుకోగలుగుతాడు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని నగ్న సత్యాలు. ఇటువంటి వాటిని విస్మరించి మనం ఏం చేస్తున్నామంటే కఠోరంగా సాధన చేస్తున్నాం. సాధన అంటే చేయటం కాదు, పరిపూర్ణ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకోవటమే. పరిపూర్ణ జ్ఞానం లభించిందంటే మనసు నిండుకుండలా ఉంటుంది. మనసు నిండుకుండలా ఉన్నప్పుడు బయట నుంచి ఎటువంటి ప్రలోభాలు లోపలికి ప్రవేశించినా అవి వెంటనే తొలగిపోతాయి. ఎందుకంటే మనిషికి విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. అన్నిటిని మించి హృదయ మట్టం వికసిస్తుంది, మానవత్వం ఉంటుంది. మానవత్వం బలంగా ఉన్నప్పుడు దానవత్వం ప్రవేశించదు. మానవత్వం బలహీనపడుతున్నప్పుడు దానవత్వం ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని సరిచేయాలి అనేటటువంటి విషయాన్ని తాత్కాలికంగా ప్రక్కన పెట్టి మీ అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తారని, అందుకు గురు సందేశాలను మీరు సోపానాలుగా ఉపయోగించుకుంటారని మనస వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.